అయ్యా కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు ఇక చెప్పుర్రి వరి ధాన్యం బయట దేశాలు ఎందుకు గోటలేవో. మన భారతదేశంలో ఉత్పత్తి చాలా అవుతున్నది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ చాలా అయింది, ప్రత్యేకంగా వరి. కానీ ఈ వరి ఏ ఎదిగిన దేశాలు ఇంపోర్ట్ చేస్తలేవు. అగో ఎందుకు సారు ఇప్పుడు మన దేశంలో వరికి ఏమైందని ఎదిగిన దేశాలు పక్కకు పెడుతున్నాయి, ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఎందుకంటే మన వరి వాళ్ళ స్టాండర్డ్స్ కంటే తక్కువగా ఉన్నది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణలో అయ్యా ఎంపీ సారు అప్పట్లో పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు లేక తెలంగాణలో వ్యవసాయం చేసిన అన్నదాతలు ఆగమయ్యిండ్రు. సెంట్రల్ సర్కార్లో 3 తేపల బట్టి మీ కమలం పువ్వు సర్కారే పాలనగిరి ఎలగబెట్టబట్టి రైతన్నలు రంది పడుతుంటే మరి మీ కేంద్ర ప్రభుత్వం ఏం కామాయి చేసినట్టు, ఇప్పటికీ ఏం చేస్తున్నట్టు? తెలంగాణలో మంచి రకం వడ్లు వండించే పద్ధతి చెప్తలేరు, మరి నాసి రకం వడ్లు వండిస్తురని తెలిసి కూడా ఎందుకు సారు ఇప్పటి వరకు తెలియనట్టు ఎందుకుంటుర్రు? మొదలు మీ సర్కారు అన్నదాతలకు మంచి దిగుబడి వచ్చే ధాన్యం పండించే వడ్లు ఎవి వేయాలనో రైతులకు చెప్పాలి. ఆ వడ్లు కూడా ఎట్లా వండియాలనో అర్థమయ్యేటట్టు ఊరూరుకు తిరుగుకుంటా రైతులకు అవగాహన కలిగిండ్రి. అప్పుడు కూడా బయట దేశాలలో గనకపోతే అది భారతదేశంలో ఏలుబడిలున్న బీజేపీ లోపమే అవుతుంది కదా అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు.